టెంపుల్ ద్వారా కానీ మనం అఫిలియేట్ చేయగలిగితే అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఇంకోటి లాస్ట్ విషయం అధ్యక్ష, పోయిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అన్నీ కూడా మీకు తెలిసిన విషయం, ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారు, ఏ రకంగా ఉన్న భూములన్నీ కూడా తీసుకెళ్లి 22A పెట్టినారు. ఎవరికన్నా లొంగ తీసుకోవాలంటే వాళ్ళ భూమి తీసుకుని 22A పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టాలని 22A పెట్టడం, ఎవరన్నా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా సరే పార్టీలో జాయిన్ చేసుకోవాలన్నా లేకుంటే ఇబ్బంది పెట్టడం 22A పెట్టడం. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరాల నుంచి ఈ 22A లిఫ్ట్ ఎవరికైతే ఇబ్బంది పెట్టి దాని 22A పెట్టున్నారో దాన్ని లిఫ్ట్ చేసే పరిస్థితి ఇవ్వబడలేదు అధ్యక్ష. తద్వారా ఏమవుతుందంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా లేకుంటే దాన్ని తీసుకెళ్లి మళ్ళా వడికాల్ ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వాలన్నా లేకుంటే వేరే దాంట్లో ఉన్న ఈ పట్టాలు మార్చాలన్నా కూడా ఈ 22A తీస్తే కానీ మార్చలేని పరిస్థితి అధ్యక్ష. మా దగ్గర మా దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కువగా డీకేటీ పట్టాలు, ఎక్కువగా గవర్నమెంట్ స్థలాలు డీకేటీ పట్టాలు ఉండేది కాళహస్తిలో. అందుకోసం మా దగ్గర ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను రెవెన్యూ మంత్రి కూడా కోరుకునేది ఏమంటే ఎంత ఫాస్ట్ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ 22A సవరించి ఎవరికైతే న్యాయంగా భూములు ఆ రోజు అన్యాయంగా తీశారో న్యాయంగా ఈరోజు వాళ్ళకి ఎవరికి వాళ్ళందరూ కూడా దయచేసి తిరిగి అప్పగించాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నా చేశారు. నమస్కారం. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కోన రవికుమార్ గారిని కొంచెం మీ ద్వారానే అభ్యర్థిస్తున్నాం, ఒక్క నిమిషం వారిని మంత్రి గారిని వదిలిపెట్టాలని. మా మైలవరం నియోజకవర్గం సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు పంటలకి ఆరుతడి పంటలకి నీరు అత్యవసరం. మనకి 14 TMCల ఎలకేషన్ ఉంటే ఇప్పటికి ఇచ్చింది 1.6 TMCలు మాత్రమే. ఇప్పుడు మొక్కజొన్న తదితర పంటలకి నీరు అత్యవసరం అధ్యక్ష. తప్పకుండా, ఎందుకంటే కింద స్థాయి అధికారులు మాట్లాడితే తెలంగాణ అధికారులు స్పందించట్లేదు. మనకి వాళ్ళకి అవసరం లేనప్పుడే ఇస్తా ఉంటున్నారు తప్పితే మన రాష్ట్రానికి అవసరమైనప్పుడు ఇవ్వటం లేదు. ఈ సంవత్సరం ఇంత సమృద్ధిగా వర్షం పడి రాష్ట్రంలో రిజర్వాయర్లన్నింటిలో నీళ్లుండి సకాలంలో రైతుకు నీరు అందించలేకపోతే అది మన వైఫల్యం కింద వస్తుంది. ఇప్పుడు వేసిన పంటలు కాపాడుకోవాలంటే ఒక 10 రోజుల పాటు నిరంతరాయంగా నీళ్లు రావాలి. ఈ విషయంలో మంత్రి గారు జోక్యం చేసుకుంటే తప్పితే వచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా దయచేసి మంత్రి గారు తెలంగాణ మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. షాజహాన్ బాషా గారు. అధ్యక్ష, మదనపల్లి జిల్లా మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు 2nd అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మదనపల్లి ఉండేది. 114 సంవత్సరాల కళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లికి న్యాయం చేశారు. నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ట్రాఫిక్ సమస్య చాలా తాండవం ఆడుతాం, చాలా ఎక్కువ ఉంది. దానికి దాన్ని స్ట్రైట్నింగ్ చేయాలా, ట్రాఫిక్కి కొంచెం రోడ్ వైడనింగ్ చేయాలా, దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మదనపల్లి వఫ్ ఆస్తులు గత ప్రభుత్వంలో 300 మంది పోలీసులు పెట్టి 100 షెడ్లు ఉంటే అరాచకంగా ఆ షెడ్లన్నీ తొలగించారు అధ్యక్ష. అసలు దానికి ఏం ప్రొసీజర్ ఏం ఫాలో చేయలేదు అధ్యక్ష. మొత్తం ప్రొసీజర్ ల్యాప్సెస్ పెట్టి అన్ని షెడ్లన్నీ తొలగించి దానికి ఒక పెద్ద దాంట్లో, అదే కాకుండా ఒక 3 కోట్ల రూపాయలు ఫైన్ ఉన్న వఫ్ ఫండ్స్ కూడా మిస్యూజ్ జరిగింది సార్. దానిపైన ఒక ప్రత్యేక ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్ళపైన ఎవరైతే చట్టరీత్యా వాళ్ళు ఏదైనా చట్టం కింద పని చేయకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా పనిచేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సవినీయం కోరుతున్నది. బోండా ఉమా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంలో. దాంట్లో మా నియోజకవర్గంలో పేద వర్గాలు ఎక్కువ అధ్యక్ష. అంతా ఆటో డ్రైవర్లు, తాపీ మేస్త్రులు, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు ఎక్కువ అధ్యక్ష. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం మా నియోజకవర్గంలోనే స్టార్ట్ చేశారు అధ్యక్ష. దానికి ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఆ కాలేజీ డిగ్రీ కాలేజ్ చేయమని మా రిక్వెస్ట్ అధ్యక్ష. జూనియర్ కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంది అధ్యక్ష.
డిగ్రీ కాలేజీని అడిషనల్ బిల్డింగ్స్ ఒక 15 కోట్లు నిధులు పెట్టి శాంక్షన్ చేసే అధ్యక్ష డిగ్రీ కాలేజీ వస్తుంది అధ్యక్ష. ఆ ఏరియాలో ఎక్కడ గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ లేకపోవటం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే పక్కనే హాస్టల్ కూడా ఉంది అధ్యక్ష. ఈ బీసీ హాస్టల్ ఉంది అధ్యక్ష ఈ చదువుకునే పిల్లలకి. ఆ హాస్టల్ కూడా దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాం అధ్యక్ష. కనీసం కాంపౌండ్ వాళ్ళు మిగిలినటువంటి వాటికి కూడా గౌరవ మంత్రి లోకేష్ గారు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని సంవత్సరం పాటు అది చేసి కంప్లీట్ చేశారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయమని, దాని తర్వాత అధ్యక్ష ఎస్ఆర్ఆర్ కాలేజీ గౌరవ మన పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్ష ఎన్టీ రామారావు చదువుకున్నటువంటి కాలేజీ అధ్యక్ష. అలాంటి మహామహులు ఎంతోమంది చదువుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడా మా నియోజకవర్గ అధ్యక్ష. దాంట్లో కూడా ఈ బాయ్స్ హాస్టల్ అలాగే అడిషనల్ బిల్డింగ్స్ స్టాఫ్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. తమరి ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీకి అలాగే ఈ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి డిగ్రీ కాలేజీ ఏమో ఇది చేయమని దానికి కూడా అడిషనల్ ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరి ఏదైతే సభ్యులు వసంత కృష్ణమోహన్ గారు చెప్పారో కృష్ణప్రసాద్ గారు అదే సమస్య పల్నాడు ప్రాంతంలో కూడా నాగార్జున సార్ కుడిగానాల కింద వరి పంట మానేసి ఎక్కువ మంది మొక్కజొన్న పంట వేయటం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినా కానీ మరి మొక్కజొన్న పంటకు నీళ్లు ఇవ్వకుండా శివారు ప్రాంతాలకు కూడా నీరు అందని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి వారాబందీ కూడా పెట్టి చాలా పొలాలు నష్టపోతున్నాయి. కాబట్టి మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. దాన్ని ఏదో విధంగా సరిచేసి శివారు ప్రాంతాలకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతున్నాం అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు, మీరు మీ సీట్లో కూర్చోండి. చాలా సీరియస్ సమస్య ప్రస్తావించారు. మినిస్టర్ గారు విన్నారు కదా, అది మీరు పక్కన మాట్లాడుతూ కూడా ఇంకో చెవిలోంచి వింటున్నారు. చాలా అభినందనీయం. కానీ 2 చెవులు వాడితే ఇంకా బాగుంటుందేమో, పెద్ద సమస్య కాబట్టి. గొండు శంకర్ గారు. శ్రీకాకుళం పట్టణంలో కలెక్టరేట్ దగ్గరలో 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి వాంబే కాలనీ మరియు రాజీవ్ గృహకల్ప కాలనీ గృహ సముదాయం 30 సంవత్సరాలు అయ్యి కన్స్ట్రక్షన్ అయ్యింది అధ్యక్ష. అవి శిథిలావస్థలో ఉన్నందువల్ల ఏదైతే బాల్కనీ వాల్స్ అవన్నీ పడిపోయి మొన్న ఒక అతను పడి 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి అధ్యక్ష. అది శిథిలావస్థలో ఉన్నందువల్ల దానికి మరమ్మతుల కోసం ఈ గృహ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మరమ్మతులు చేపట్టవలసిందిగా కోరుతూ, అలాగే టిడ్కో ఇల్లు ఏవైతే మనం హ్యాండ్ ఓవర్ చేసామో వాటికి రేషన్ డిపోస్ కానీ అలాగే అంగన్వాడీ సెంటర్స్ కానీ లేనందువల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు అధ్యక్ష. వాటికి కూడా కొద్దిగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నమస్కారం అధ్యక్ష. బడేటి రాధాకృష్ణ గారు. సంబంధించి టిట్కో ఇళ్లు 4,400 క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. వాటికి సంబంధించి ఇంకా డీడీలు కూడా రిటర్న్ అవ్వలేదు. మొన్న గౌరవ మంత్రివర్యాలను అడిగాం, మార్చి నెలాఖరులోపు ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో బలవంతంగా 1 సెంటు భూమి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డీడీలు మన దగ్గరే పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఏదైతే వాళ్ళందరూ కూడా 2 సెంట్లు ఇమ్మని కోరుతున్నారు. గౌరవ మంత్రివర్యాలు దాన్ని పరిశీలించి మరి ఎవరికైతే క్యాన్సిల్ చేశారో ఆ టిట్కో ఇల్లు వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు ఇమ్మని చెప్పి మీ ద్వారా మంత్రివర్యాలు కోరుతాం అధ్యక్ష. అలాగే ఇంకో చిన్న విషయం ఒకటి ఉంది అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్లో గతంలో కొన్ని భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీల ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ అవి గత ప్రభుత్వంలో 22A పెడతాం జరిగింది అధ్యక్ష.
వాటికి సంబంధించి జీవో కాపీ కనిపించట్లేదని గత సంవత్సరం కాలంగా దాన్ని కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి జీవో లేకపోయినప్పటికీ కూడా ఎన్ఓసి ఇస్తే ఏదైతే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా పంచాయతీ ద్వారా తీర్మానం చేసి ఒక జీవో స్పెషల్ జీవో చేసి రిజిస్టర్ చేసి ఉంటే వాటిని ఇప్పుడు 22 పెడితే ఆ లబ్ధిదారులందరూ కూడా గొడవ చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కొద్దిగా సీరియస్ గా గౌరవ మంత్రివర్గ గారిని యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కోరటం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. వర్ల కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ నాటికి గుంతలు పూడుస్తా ఉన్నాం. మేజర్ ఆర్ఎన్బి